నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం పాలు వేసుకోవచ్చు. పాలు కొంచెం పెరుగు తగ్గినంత పాలు వేసుకొని కొంచెం ఎక్కువ పాలేమో కొంచెం తక్కువ వేసుకోవచ్చు, వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్వీట్ కదా, స్వీట్కి సరిపోతుంది. మరి పాలు ఎక్కువ ఉండాలని అవసరం ఏం లేదు. కొంచెం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కొంచెం వేసేసుకొని వాటర్లో కరిగిపోయినంత కలుపుకోవచ్చు. కరిగే వరకు కలుపుకోవచ్చు. మంచిగా కరిగిపోయిన తర్వాత జీడిపప్పును ప్లస్ నెయ్యిలో జీడిపప్పును కొంచెం వేయించుకొని, తర్వాత ఏమో రవ్వ కొంచెం నెయ్యిలో వేయించుకున్నాం. గిన్నెలో తీసేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇది బెల్లం అంతా కరిగిపోయింది కదా, కరిగిపోయిన తర్వాత రవ్వ వేసుకొని మంచిగా కలుపుకోవచ్చు. ఈ రవ్వ అంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఏడి లాప్సీ రెడీ. చూపిస్తా లాప్సీ. బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్.